శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, కృతికా నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారికి, మీ పేర్లో మొదటి అక్షరం చూ, చే, చోల అనే అక్షరాలు గలవారికి, లీలు, లేలో అనే అక్షరములు గలవారికి, ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లగ్నంలో రవి సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహుడు సంచరిస్తున్నారు. ఈ మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. శ్రమకు తగినటువంటి ఫలితం దక్కకపోవచ్చు. అలాగే ఎంత కష్టపడినా ఆటంకముల మూలంగా ఫలితాలు కొంత రాకుండా ఉంటాయి. అలాగే ఈ మాసంలో కొంత గొడవలకు, కొట్లాట్లకు దూరంగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ఎదుటివాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా మీరు ఓపిక సహనంతో ముందుకు సాగండి. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరో కొత్త వ్యక్తి మీ ఇద్దరి మధ్యన కొంత గొడవలు సృష్టించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వారి మాటలు నమ్మద్దు. అలాగే ఒకరికొకరు అర్థం చేసుకోండి. ఆచితూచి మాట్లాడుకోండి, ముందుకు సాగండి. మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. వాటిని మీరు చేజార్చుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని చేజారిపోకుండా కాపాడుకోండి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, జీవితంలో ముందుకు సాగేటప్పుడు 1కి 10 సార్లు నిర్ణయించుకొని ఆ వ్యవహారాన్ని ముందుకు సాగే విధంగా చూసుకోండి. స్థిరాస్తులు కొనేటప్పుడు కానీ, రిజిస్ట్రేషన్లు చేయించుకునేటప్పుడు కానీ ఆ కాగితాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, అవి ఎవరి పేరు మీద ఉన్నాయి, ఇవన్నీ 1కి 10 సార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా మంచిది. మీకు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పేటువంటి సంఘటనలు ఏర్పడతాయి ఈ నెలలో. విద్యార్థులకు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అయినప్పటికీ కొన్ని ఆటంకాలు మటుకు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఈ నెలంతా కూడా నరదృష్టి ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో సంఘంలో బంధువులతోనూ, స్నేహితులతోనూ శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. మీరు నిరుత్సాహపడవద్దు. ఏ పనినైనా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే చాలా బాగుంటుంది. అలాగే కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల వలన కొంత అలసట, మానసికంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు వివాదాలు ఏర్పడతాయి. అంటే పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి వ్యాపారాల్లో కొన్ని విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. బయట ఆహార పదార్థాలు తీసుకోకండి. ఆ బయట ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మెడిటేషన్ ఎక్కువగా చేసుకోవడం వల్ల మానసిక శాంతిని పొందగలుగుతారు. మితిమీరిన ఖర్చులు కుటుంబంలో ఎక్కువగా ఉంటాయి. ఇతర దేశాలకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న చిన్న పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి.
ఈ మాసంలో కుటుంబంలో పిల్లల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పేరెంట్స్కి. అలాగే విలువైన వస్తువులు కూడా కొన్ని చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వివాహ ప్రయత్నాలు కూడా వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమించిన వారి వలన కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్క పర్యాయము ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలకు కుటుంబంలో కొన్ని చికాకులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటివన్నీ పోవడం కోసం మీరు శనీశ్వరుణ్ణి ఆరాధించాలి, తైలాభిషేకం చేసుకోవాలి, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి. దీంతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. సూర్యుడికి అని మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే వాటి వల్ల మంచి ఫలితాలు, అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే షట్చక్రాలకు సంబంధించినవి, షుగర్కి సంబంధించినవి, తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి, మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, ఎక్కువ ఆల్కహాల్ మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది. సర్వే జన సుఖం. అలాగే వ్యాపారంలో రిలేషన్స్ బాగుంటుంది, కష్టించిన దానికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతారు. బ్యాంక్ రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా. ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది. ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి, మాట జారకండి. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి. ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు, కానీ ఒక డెసిషన్ తీసుకోండి. భార్యాభర్త మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకొని పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి. కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు, పొలాలు, విల్లాలు రిజిస్ట్రేషన్ 1-10 సార్లు తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది. లేకపోతే ధన నష్టపోతారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి, అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ. వ్యసన పరులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతానపరం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండో సంతానం తప్పకుండా ఉంది. రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా ఉంది. వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. శని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. బీద సాధులకు అన్నదానం చేసుకోండి. అలాగే ఇంకా మీరు అధికమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే